27వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. తగ్గించు, అమ్మింగ్ వస్తుంది. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకునుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పాను. సంఖ్యాకాండం 21వ అధ్యాయం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 33 నుండి 35 వచనాలు కలిసి చదువుకుంటాం. 33 నుండి 35 వచనాలు. వారు తిరిగి బాషాన్ మార్గంగా వెళ్ళినప్పుడు బాషాన్ రాజు అయిన ఓగును అతని సమస్త జనమును ఎద్రెయీములో యుద్ధం చేయుటకు వారిని ఎదుర్కొన్న బయలుదేరగా యెహోవా మోషేతో ఇట్లనెను, అతనికి భయపడకుము, నేను అతనిని, అతని సమస్త జనమును, అతని దేశమును నీ చేతికి అప్పగించితిని. నీ హెష్బోనులో నివసించిన అమోరీల రాజు అయిన సీహోనుకు చేసినట్లు ఇతనికి నీ చేయుదువు. కాబట్టి వారు అతనిని, అతని కుమారులను, అతనికి ఒక్కడైనను శేషించకుండా అతని సమస్త జనమును హతం చేసి అతని దేశమును స్వాధీనపరుచుకొనిరి. ప్రార్థన చేసుకుంటారు. ప్రేమ కలిగిన తండ్రి, యేసుప్రభువారి శ్రేష్టమైన నామమున మధ్యాహ్న వేళ మీ పాద సాన్నిధ్యంలో మరొకసారి మేము చేరి రాగలిగే ఆదికి తెచ్చిన వందములు. నిత్య దండనకు పాత్రలమైన మమ్మను కరుణించి నిత్య దేవుడు అయిన మీరు మీ నిత్య సంకల్పములను అనుసరించి నిత్య రక్షణను మా కొరకు సిద్ధపరిచినందుకు వందములు. ఆయన కార్చిన మూల్యమైన రక్తం చేత నిత్య విమోచనం దయచేసి నిత్య రాజ్యానికి వారసులుగా చేసినందుకు స్తుతిస్తూ ఉంటున్నాం. నిత్య స్వాస్థ్యం నీకు హక్కుదారులుగా చేసి దయగల తండ్రి, ఆ నిత్యుడైన దేవునితో యుగ యుగాలు ఉండేటువంటి ఆధిక్యత మీరు మాకు ప్రసాదించినందుకు వందములు. ఈ మధ్యాహ్నం మరి ఒకసారి మీ బలను సమీపించక పూర్వం మా వ్యక్తిగతమైన జీవితాల్లో మీ వాక్య వెలుగులో పరిశీలన చేసుకోవటానికై మీరు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా, నేనైతే కేవలం నిష్ప్రయోజకమైన దాసులను, మీరు ఏదైనా అందచేస్తే కానీ నేనేమి చెప్పాలని నా నిస్సహాయ స్థితిని తెలియచేసుకుంటూ మీ పైన ఆధారపడుతూ ఉంటుండగా కనికరం చూపించము, నాతో మాతో మాట్లాడుతురము. దీని నిమిత్తం చదువుకున్న లేఖన భాగములపై మీ ఆశీర్వాదం ఉంచుము. నాడు 5 రొట్టెలు 2 చేపలను విరిచి పంచిపెట్టిన దేవా, ఈ జీవాహారాన్ని కూడా మీరు మా నిమిత్తం విరిచి పంచిపెట్టమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రభా, మేము అట్లు తృప్తిపరచబడి మేలు పొంది జీవం పొంది మీ సన్నిధి నుంచి వెళ్ళగలిగినట్లు సహాయపడము. మీ ఆశీర్వాదాలు కోరుతూ, నా బలహీనతల్లో మీ శక్తిని కోరుతూ రక్షకుడైన యేసు ప్రభువు వారి ప్రశస్తమైన నామవందనములతో ప్రార్థిస్తున్నాను తండ్రి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. సార్వత్రిక సంఘానికి ప్రభువు అనుగ్రహించినటువంటి వాగ్దానం. భయపడకుడి, నేనే, లేక నేనే భయపడకుడి అని చెప్పబడిన మాట. మాట చాలా ప్రోత్సాహకరమైనది, వాగ్దానంతో కూడింది, అభయం ఇచ్చేది, ధైర్యం ఇచ్చేది, పురుకొల్పును, ప్రోత్సాహాన్ని మనకు కలుగచేసేది. ఎటువంటి పరిస్థితులైనా మనం ఎదుర్కోవడానికి అది మనల్ని సంసిద్ధం చేసేటువంటిది. కనుక అలాంటి అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మనకు ప్రసాదించినందుకు దేవునికి మనం
కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారంగా ఉన్నాం. అభయం ఇచ్చేటువంటి దేవుడు నిజంగా సామర్థ్యం కలిగిన దేవుడై ఉండాలి. చేయడానికి తాను శక్తిమంతుడై ఉండాలి. అందుచేత మన ప్రభు కూడా తాను ఇచ్చేటువంటి అభయాలన్నిటిలో నిశ్చయంగా మనం ఆయన మీద ఆధారపడడానికి ఆయనలో ఉన్న శక్తియే కారణమని చెప్పవచ్చు. ఆయన సామర్థ్యమే కారణమని చెప్పవచ్చు. ఇక్కడ ఈ సందర్భాన్ని మనం గమనిస్తే సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో మనం చదువుకున్న భాగాన్ని మనం గమనిస్తే ఐగుప్తు చెర నుండి విడుదల పొందిన ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారికి వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశానికి సమీపంగా వారు వచ్చారు. దేవుడు వారికి స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పినటువంటి ఆ భూభాగాల్ని వారు స్వతంత్రించుకోబోతున్నారు. ఇశ్రాయేలు ప్రజల స్వాస్థ్య భాగాలని గురించి మనం ఆలోచన చేస్తే యోర్దానుకు ఈవల అంటే వారికి యోర్దాను దాతకు మునుపు యువతల వైపుగా రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రం వారికి స్వాస్థ్యాలు ఇచ్చాడు. యోర్దాను దాటిన తర్వాత మిగిలిన గోత్రాల వారు వారి స్వాస్థ్య భాగాలను వారు పొందారు. ఇశ్రాయేలీయులు వారి స్వాస్థ్యాల్ని పొందినటువంటి విధానం ఎలాగనంటే దేవుడు మోషే ద్వారా తన సేవకుడైన యెహోషువ ద్వారా దేవుడు వారి స్వాస్థ్య భాగాల్ని పంచిపెట్టాడు. చీట్లు వేయడం ద్వారా ఎవరెవరికి ఏ భాగం రావాలి అన్న విషయంలో చీట్లు వేసి వారికి వచ్చిన చీట్ల వంతును అనుసరించి వారికి స్వాస్థ్య భాగాల్ని పంచిపెట్టడం జరిగింది. అయితే స్వాస్థ్య భాగాల్ని పంచిపెట్టిన వెంటనే వారు తమ స్వాస్థ్యాల్ని అనుభవించడానికి వీలు లేదు. ఎంచేతనంటే అది వారికి వాగ్దానం చేయబడిన స్వాస్థ్యమైన, పంచిపెట్టబడిన స్వాస్థ్యమైన అది వారి పొసెషన్లో లేదు, వారి ఆధీనంలో లేదు. ఇతరులు దాన్ని స్వాధీనపరుచుకొని దాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు తమ పేర్ల మీద వచ్చినటువంటి స్వాస్థ్య భాగాల్ని వాళ్ళు యుద్ధం చేసి ప్రస్తుతం ఉన్నటువంటి తమ శత్రువులతో పోరాడి వారిని జయించి లేక వారిని తరిమివేసి ఆ స్వాస్థ్య భాగాల్ని వారు స్వతంత్రించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. సో ఆ సందర్భం ఇది. కనుక ఇశ్రాయేలీలు తమ స్వాస్థ్య భాగాల్ని స్వతంత్రించుకునేటువంటి సందర్భం యొక్క ఆరంభం అని చెప్పవచ్చు. యోర్దానుకు ఈవల ఇంతకుమునుపు నేను చెప్పినట్లుగా రూబేనీయులకు, గాదీయులకు, మనష్షే అర్ధగోత్రం వారికి పంచిపెట్టబడినటువంటి ఈ స్వాస్థ్య భాగాలు, ఇందులో దేవుడు వారికి ప్రసాదిస్తూ వచ్చినటువంటి విజయాలు మిగిలిన గోత్రీకులందరికీ కూడా అదెంతో పురికొల్పును, ప్రోత్సాహాన్ని కలిగించినట్టుగా మనం చూడవచ్చు. అందుకే ప్రభు ఇతర గోత్రీకులు కూడా వారు తమ స్వాస్థ్య భాగాల్ని వారు సంపాదించుకోవడానికే యుద్ధాలు చేయాల్సిన వచ్చినటువంటి సందర్భాల్లో ప్రభు ఏం చెప్తూ వచ్చాడనంటే, నేను వారికి చేసినట్లు చూడండి ఆ మాట గమనించండి. 24వ వచనం, యెహోవా మోషేతో ఇట్లా నేను అతనికి భయపడకము, నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని. నీవు హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికి చేసేద్దాం. అందుకు మునుపు అమోరీయుల రాజైన సీహోను విషయంలో దేవుడు వారికి విజయాన్ని ప్రసాదించాడు. అమోరీయుల దేశం గుండా వారు వెళ్తామని, అమోరీయుల దేశం గుండా వాళ్ళు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వమని వాళ్ళు బ్రతిమలాడుకున్నారు. అయ్యా, ఏదైనా మీ దేశం గుండా వెళ్తున్నప్పుడు మేము ఏదైనా తింటే, మేము ఏదైనా త్రాగితే దానికి మేము డబ్బు చెల్లిస్తాం, మాకు ఊరికి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, మేము కొనుక్కొని తింటాము, కొనుక్కొని త్రాగుతాము, మీ దేశంలో కూడా మేము నివసించం, దేవుడు మాకు ఇచ్చినటువంటి స్వాస్థ్యానికి మీ దేశం గుండా వెళ్ళాలి, దారి ఇవ్వమనంటే
దారి ఇవ్వలేదు, సీహోను దారి ఇవ్వలేదు. ఆ కారణం చేత ఇశ్రాయేలీలు వారిని సంపూర్ణంగా నిర్మూలన చేసి వారి దేశాన్ని, వారి ఆస్తిపాస్తులను, సమస్తాన్ని కూడా వారు దోచుకోవటం అనేది జరిగింది. డబ్బులు ఇచ్చి కొనుక్కుంటామంటే వద్దన్నాడు. ఏమైంది చెప్పండి? ఉన్నది కాస్త అంతా పోయింది. ఇప్పుడు ఆ రెఫరెన్స్ని ప్రభు ఇక్కడ ఈ సందర్భంలో చెప్తున్నాడు. బాషాను రాజు అయినటువంటి ఓగు ఈ వర్తమానం విని ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి తాను బయలుదేరాడు. ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి బయలుదేరినటువంటి సందర్భంలో దేవుడు మోషేకు, తన ప్రజలకు మీటింగ్ అయ్యే వరకు వెనకాలే కూర్చోండి, మళ్ళీ ముందుకు రావద్దు. ఇశ్రాయేల్ ప్రజలకు వారి నాయకుడైనటువంటి మోషేకు తాను అభయమిస్తూ తాను ఈ మాట పలుకుతూ ఉన్నాడు. చదవండి 24వ వచనం మళ్ళొకసారి. యెహోవా మోషేతో ఇట్లనెను, అతనికి భయపడకుము, నేను అతనిని, అతని సమస్త జనమును, అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని, నువ్వు హెష్బోనులో నివసించిన అమోరీల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికి చేదువు. ఈ సందర్భం ఏంటి అంటే, దేవుడు మనకిచ్చినటువంటి స్వాస్థ్య భాగాల్ని మనం స్వతంత్రించుకొని వాటిని మన అనుభవంలోనికి తెచ్చుకోవటానికి దేవుడు మనకిచ్చేటువంటి ధైర్యము, ప్రోత్సాహము, అభయము అని చెప్పాలి. శత్రువు, మనం రక్షించబడ్డాము, రెండు విషయాల్లో శత్రువు మనల్ని అడ్డుకుంటాడు. ఐగుప్తులో నుంచి బయటపడే విషయంలో వాడు మనల్ని అడ్డుకుంటాడు. రెండవది, మన ఆత్మీయమైనటువంటి పురోభివృద్ధి విషయంలో వాడు అడ్డుకుంటాడు. ఒకసారి మనం రక్షణలోనికి వచ్చిన తర్వాత, ఐగుప్తు చెరలో నుండి మనం బయటపడిన తర్వాత, మనం ఎంతమాత్రం కనాను చేరకుండా, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళకుండా, దేవుడు సిద్ధపరిచిన నిత్య స్వాస్థ్యాన్ని మనం అనుభవించకుండా, ఆ అనుభవంలోనికి మనం వెళ్ళకుండా వాడు శతవిధాల ప్రయత్నం చేస్తాడు. అయితే మనల్ని పిలిచిన దేవుడు, వెలపలికి రప్పించిన దేవుడు, మన విమోచకుడైన దేవుని మీద మన విశ్వాసం ఉంచి మన ముందున్నటువంటి యుద్ధాలని మనం జరిగించాల్సినటువంటి అవసరం ఉంది. మన శత్రువు ఎంత గొప్పవాడైనా, ఎంత బలిష్ఠుడైనా, ఎంత భీకరమైన రూపం కలిగినటువంటి వాడైనా మనం భయపడాల్సినటువంటి అవసరము లేదు. మొదటి యోహాను పత్రిక 4:4లో మనం చదువుతాం, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఈ బాషాను రాజు అయినటువంటి ఓగు అనేటువంటి మాటకే అర్థం ఏముందనంటే, వాడు రాక్షసుడు అని, లేక ఉన్నత దేహి అనేటువంటి భావన ఉంది. చూడండి వాడు ఎంత ఉన్నత దేహుడో ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 10-11 వచనాలు కలిసి చదువుతాం. మైదానమందలి పురములన్నింటినీ, బాషానందలి ఓగు రాజ్యపురములైన సల్కా, ఎద్రేయి అను వాటి వరకు గిలాదంతటిని బాషానును పట్టుకొంటిని. రెఫాయిల్లో బాషాను రాజైన ఓగు మాత్రం మిగిలెను. అతని మంచము ఇనప మంచము, అది అమ్మోనీల రబ్బాలో ఉన్నది కదా. దాని పొడుగు మనుషుని మూరతో 9 మూరలు, దాని వెడల్పు 4 మూరలు. ఇది మంచం సైజు చెప్తున్నాడు, వాడి సైజు చెప్పడానికి. మనకున్న సైజు ప్రకారంగా మన మంచాల కొలతలేంటి చెప్పండి? 6x3 కదా, సింగిల్ కాట్ అయితే. ఇప్పుడు వాడి సింగిల్ కాట్ ఎంతంట? 9 మూరలు పొడుగు. 9 మూరలు అంటే, మూర అంటే 1.5 అడుగు. 9 మూరలు అంటే 13.5 అడుగుల పొడుగు.
4 మూరలు అంటే 6 అడుగులు. ఊహించండి ఎంత సైజు ఉంటాడో. ఒక మూల 13.5 అడుగులు అంటే 3.5 అడుగులు తీసేసిన ఎన్ని అడుగులు ఎత్తుంటాడు? 10 అడుగులు ఎత్తుంటాడు. 6 అడుగులు వెడల్పు అంటే అటొక అడుగు ఇటొక అడుగు తీసేసిన ఎంత వెడల్పు ఉంటాడు? 4 అడుగులు. అది వాడి దేహం. అందుచేత భయం వచ్చింది. ఎవరికి? మోషేకి కూడా భయం వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలకు కూడా భయం వచ్చింది. అమ్మో, ఇంత ఉన్నత దేవుడైన ఈ రాక్షసుడితో ఎట్లా మనం యుద్ధం చేయడం? మరి అందుకు ఆ సందర్భంలో ప్రభు అభయమిస్తూ చెప్తున్నాడు, మోషే భయపడవద్దు, ఇశ్రాయేలు ప్రజలతో కూడా చెప్పు భయపడవద్దని. మీరు సీహోనుకు చేసినట్లుగా ఇతనికి కూడా చేస్తారు. నా దృష్టికి వాళ్ళు చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, ఉన్నత దేహుల, బలిష్ఠుల, ఎంత సైజులో ఉన్నారు అన్నది ఏమాత్రం లెక్క కాదు. కనుక భయపడవద్దు, వాడిని, వాడి రాజ్యాన్ని, వాడి ప్రజలను నేను మీ చేతికి అప్పగిస్తున్నాను అని చెప్పి అభయం ఇచ్చినటువంటి సందర్భంలో చెప్పబడిన మాట భయపడవద్దు అనేటువంటి మాట. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తులోంచి బయటికి తీసుకురావడం మాత్రమే కాదు, వారి వారి స్వాస్థ్య భాగముల యొక్క అనుభవంలోనికి వారిని నడిపించాలి అనేది. ఇది మనకేం నేర్పిస్తుంది అని అంటే, దేవుని ప్రజలమైనటువంటి మనం పాపము నుండి, పాపం అనే ఐగుప్తు చెర నుండి మనం విడుదల పొందడం మాత్రమే కాదు, క్రీస్తులో దేవుడు మనకి ఇవ్వాలని కోరుతున్న స్వాస్థ్యం యొక్క అనుభవంలోనికి మనం వెళ్ళాలి. దాన్ని మనం అనుభవించాలి. ఆ ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాల్లోనికి మనం నడిపించబడాలి. కానీ శత్రువు మనల్ని అడ్డుకుంటాడు. భయంకరమైన రూపంలో మనకు కనపడతాడు. వాడు మనతో పోరాడడానికి తన సైన్యంతో మనకు ఎదురుపడతాడు. శాయశక్తిలో వాడు ప్రయత్నిస్తాడు. కానీ అంతిమ విజయం మాత్రం మనది. ఎప్పుడు మన ప్రభువు మీద మనం విశ్వాసం ఉంచగలిగితే, నేనే భయపడవద్దు అని చెప్పినటువంటి దేవుని మీద ఆధారపడగలిగితే, ఆయన శక్తి సామర్థ్యాల మీద మనం విశ్వాసం ఉంచగలిగితే, ఆయనే మన పక్షంగా యుద్ధం చేసి ఆ స్వాస్థ్యం యొక్క అనుభవంలోనికి మనల్ని తీసుకొస్తాడు అన్న భరోసా మనకు ఉండగలిగితే, ఎంచేత ఆయన ఎవరు చెప్పండి? సైన్యములకు అధిపతియగు యెహోవా. మనకు ముందుగా ఆయన వెళ్ళేవాడు. యుద్ధము మీరు కాదు, యెహోవాయే జరిగిస్తాడు, ఆయనే జరిగిస్తాడు. సో మన యుద్ధ వీరుడు, మన సైన్యాధిపతి ఆయనే కనుక మనం ఆయన వెనక వెళ్ళడానికి మాత్రం మనం సంకోచించకూడదు, భయపడకూడదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ బాషాను దేశం అనేది వాళ్ళు చాలా పట్టణాలని ఆ బాషాను దేశంలో తర్వాత పట్టుకున్నట్లుగా మనం చూస్తాం. ఆ మాట కూడా చదవండి. సంఖ్యాకాండం 21వ అధ్యాయం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 35వ వచనం. అందరికి కలిసి చదువుతాను. 35వ వచనం. కాబట్టి వారు అతనిని, అతని కుమారులను, అతనికి ఒక్కడైనను శేషించకుండా అతని సమస్త జనమును హతం చేసి అతని దేశమును స్వాధీనపరుచుకునేరి. ఈ బాషాను దేశం అనేది చాలా చాలా రిచ్ ఏరియా అని చెప్పవచ్చు. ఐశ్వర్యవంతమైనటువంటి ప్రదేశం అది. నదీ తీర ప్రాంతం, చాలా ఫర్టైల్ ల్యాండ్. అంత మాత్రమే కాదు, చాలా ఉన్నతమైనటువంటి ప్రాకారాలు కలిగినటువంటి పట్టణాలు ఎన్నో అందులో ఉన్నాయి. భద్రత కలిగినటువంటి పట్టణాలు ఉన్నాయి. కనుక ఈ రూబేనీలు, గాదీలు, మనష్య అర్ధగోత్రికులు వాళ్ళు అక్కడ ఆ భాగానికి వచ్చినప్పుడు ఆ ప్రదేశాన్ని అంతా చూచి వాళ్ళు ఏమంటారని అంటే, అయ్యగారు, ఈ ప్రాంతం చూస్తుంటే చాలా సారవంతంగా అనిపిస్తూ ఉంది, మాకు చాలా పశువులు ఉన్నాయి,
కనుక ఈ ప్రాంతం అయితే మాకు స్వాస్థ్యంగా బాగుంటుంది అనిపిస్తుంది అని అంటే అప్పుడు మోషే చెప్పాడు, లేదు లేదు, మీరందరూ కూడా యోర్దాను దాటిన తర్వాతనే మీరు మీ స్వాస్థ్య భాగాలు మీకు నేను ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకు మీరు ఇక్కడ ఆగిపోతామని చెప్తారు? ఇట్లాగనే మీ పితరులు కూడా నేను కాదేశ్ బర్నేయ నుండి పంపినప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేసి మిగిలిన వాళ్ళందరి మీదకి శాపం తీసుకొచ్చారు. 40 సంవత్సరాలు దేవుడు మళ్ళా డిలే చేసి అరణ్యంలో వాళ్ళంతా రాలిపోయేటట్టుగా చేశాడు. ఎందుకు ఇప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేస్తారు మీరు అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిన మాట చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం. పద్నాలుగవ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతాం. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎడల యెహోవా కోపం మరి ఎక్కువగా పుట్టించినట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి ఉన్నారు. మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్ళిన ఎడల ఆయన ఈ అరణ్యములో జనులను ఇంకా నిల్వ చేయును. అట్లు మీరు ఈ సర్వ జనమును నశింపజేసేదరనను. అందుకు వారు అతని ఎద్దుకు వచ్చి, మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను మా పిల్లల కొరకు పురములను కట్టుకుందుము. ఇశ్రాయేలు వారి వారి స్థలమునకు చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము. అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయం చేత ప్రాకారం గల పురముల్లో నివసింపవలను. ఇశ్రాయేలు ప్రతివాడును తన స్వాస్థ్యమును పొందు వరకు మా ఇండ్లకు తిరిగి రాము. తూర్పు దిక్కున యోర్దాను యువతల మాకు స్వాస్థ్యం దొరికిన గనక అప్పుడు 30వ వచనం. అయితే మీరు వారు మీతో కలిసి యోధులై ఆవలికి వెళ్ళని ఎడల వారు కనాను దేశమందే మీ మధ్యను స్వాస్థ్యములు పొందుదరనగా గాదీయులను రూబేనీయులను యెహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసేదము. మేము యెహోవా సన్నిధిని యుద్ధ సన్నద్ధులమై నది దాటి కనాను దేశంలోనికి వెళ్ళదము. అప్పుడు యోర్దాను యువతల మేము స్వాస్థ్యమును పొందేదామని ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే వారికి అనగా గాదీయులకు రూబేనీయులకు యోసేపు కుమారుడైన మనిషి అర్ధగోత్రం వారికి అమోరీయుల రాజైన సీహోను రాజ్యమును బాసైన ఓగు రాజ్యమును దాని ప్రాంతములతో ఆ దేశము చుట్టూ నుండి ఆ దేశ పురములను ఇచ్చారు. సో వాళ్ళు మీరు ఇలా చేయడం ద్వారా ఇశ్రాయేలు పితరులకు నష్టాన్ని తీసుకొస్తారు, మీ పితరులు కూడా అదే పొరపాటు చేశారన్నప్పుడు వాళ్ళు అన్నారు, లేదు లేదు, మేము ఆ రీతిగా చేయము, మాకు ఈ స్వాస్థ్య భాగాల్ని మీరు మాకు ఇచ్చేసేయండి, మేము మా పిల్లల్ని మా పశువుల్ని మేము ఇక్కడే ఉంచుకుంటాము, మేము మాత్రం యుద్ధ సన్నద్ధులమై ముందుకు యోర్దాను దాటి వెళ్తాము. మిగిలిన గోత్రీకులందరూ కూడా వారి వారి స్వాస్థ్య భాగాల్ని సంపాదించుకునే వరకు మరలా మా స్వాస్థ్య భాగానికి మేము తిరిగి రాము. వాళ్ళందరూ వారి స్వాస్థ్య భాగాలను సంపాదించుకునే వరకు ఆ యుద్ధాలన్నిటిలో కూడా మేము పాలు పొందుతామని చెప్పినప్పుడు అప్పుడు మోషే వారికి స్వాస్థ్య భాగాల్ని ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యాల యొక్క అనుభవంలోనికి మనము రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బాషాను దేశం చాలా సారవంతమైన దేశం, ప్రాకారాలు కలిగినటువంటి పట్టణాలు ఉన్నాయి. దాన్ని వారు స్వతంత్రించుకున్నారు తర్వాత సంపూర్ణంగా. అయితే ఈ బాషాను దేశాన్ని గురించి మనం సంపూర్ణంగా అన్ని పట్టణాలను గురించినటువంటి వివరణ మనం చూడడానికి మనకు సమయం దొరకదు. కానీ బాషాను దేశం యొక్క సరిహద్దుల్లో ఉన్న పట్టణాలను గురించి మనం ఆలోచన చేస్తే కనీసం కొంత అవగాహన మనకు వస్తుంది. అంటే ఒక విశ్వాసి ఎటువంటి అనుభవంలోనికి తాను రావాల్సి ఉంటుంది అన్నది మనం చూడవచ్చు. దాని సరిహద్దులు ఈ రీతిగా ఉన్నాయి. బాషాను దేశం యొక్క సరిహద్దులు ఎలా ఉన్నాయంటే, బాషాను దేశం తూర్పున సల్కా అనేటువంటి పట్టణం ఉంటుంది. తర్వాత
క్షమించండి, ఉత్తరాన తూర్పున సల్కా అనేటువంటి పట్టణం ఉంటుంది. పడమరన యోర్దాన్ నది ఉంటుంది. తర్వాత ఉత్తరాన చూస్తే హెర్మోన్ పర్వతం ఉంటుంది. దక్షిణాన గిలాదు కొండ మనకు కనపడుతుంది. ఈ 4 కూడా 4 ఆత్మీయమైనటువంటి అనేకమైనటువంటి ఆత్మీయమైనటువంటి పాఠాలని మనకు నేర్పిస్తుంది. కనుక ఈ రూబేనీయులు కానీ, గాదీలు కానీ, మనుష్యార్థ గోత్రికులు కానీ ఈ పట్టణాల యొక్క ఆశీర్వాదాల్లోనికి వాళ్ళు నడిపించబడాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని గురించి ఈ క్లుప్తమైనటువంటి వివరణ నేను మీకు ఇస్తాను. దాన్ని బట్టి ఆత్మీయమైన జీవితంలో మనం దాన్ని ఎలా అన్వయించుకోవాలన్నటువంటి విషయం మీకు అర్థమవుతుంది. సల్కా అనేటువంటి పట్టణం అనగా తూర్పున సరిహద్దులో ఉన్నటువంటి ఈ సల్కా అనేటువంటి ఈ పట్టణం, దాని యొక్క పేరుకు అర్థం ఏంటి అని అంటే రహదారి అనేటువంటి భావం ఇస్తుంది. సల్కా అనేటువంటిది అది ప్రాకారాలు కలిగినటువంటి దుర్గం కూడా, బలమైన పట్టణం, ప్రాకారాలు కలిగినటువంటి దుర్గంగా ఉంది. ఇది యేసుక్రీస్తు ప్రభులో మనం అనుభవించేటువంటి స్వాస్థ్యానికి కూడా సూచనగా ఉంది అని మనం చెప్పవచ్చు. మాలో చెప్పుకోవాలంటే మనకు స్వాస్థ్యం ఏంటి చెప్పండి? తండ్రి అయిన దేవుడు మనకు వాగ్దానం చేసిన స్వాస్థ్యం ఏంటి అనంటే యేసే మనకు స్వాస్థ్యం, యేసయ్యే మన స్వాస్థ్యం. ఇప్పుడు సల్కా మన సరిహద్దుగా ఒకవేళ మనం తీసుకుంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారే ఆయన మనకు రహదారిగాను బలమైన దుర్గంగా కూడా మన ప్రభు మనకున్నాడని మనం చెప్పవచ్చు. అది బలమైన దుర్గం, ఎత్తైన కొండ మీద కట్టబడినటువంటి ప్రాకారాలతో ఉన్నటువంటి పట్టణమైనా కూడా విశాలమైనటువంటి రహదారులు ఆ పట్టణంలో ఉన్నట్టుగా, చాలా నిటారుగా, అంటే ఏమాత్రం వంకర టింకర లేనటువంటి సూటిగా ఉండేటువంటి రహదారులు అందులో చాలా మనకు కనపడతాయి భౌగోళికంగా మనం చూసినట్లయితే. ఇది మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి సుగుణాలని సూచిస్తుంది. ఆయనే మనకు రహదారి కదండి. యోహాను సువార్త 14:6 చెప్తాడు, నేనే మార్గమును. అది మన ప్రభువే మార్గం. సామెతలు 18:10 ఈ మాట మనం చదువుతాం. ఏమని? యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకుని వెళ్ళి సురక్షితంగా ఉంటాడు అని. సో సల్కా మనకేం నేర్పిస్తుంది చెప్పండి అనంటే, మన ప్రభులోనికి మనం పరిగెత్తుకుని వెళ్ళి ఆయన యందు మనం పొందేటువంటి భద్రతను గూర్చి, రక్షణను గూర్చి మాట్లాడుతుంది. ఈ మార్గం గుండా అటువంటి వెళ్ళేటువంటి వారు నీతిమంతులుగా తీర్చబడతారు. ఆ మార్గం గుండా పరిగెత్తి ఆ బలమైన దుర్గమైనటువంటి ప్రభువులో వారు క్షేమంగా వారు ఉండగలుగుతారు. అందుకే దేవుడు ఆ మార్గాన్ని తెరిచాడు కూడా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19, 20, 22 వరకు కూడా కలిసి చదువుతాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమున తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను, మనస్సాక్షి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరం గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చిత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. ఏ మార్గం అది? ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం. ఎవరైతే ఈ మార్గం గుండా ప్రయాణం చేస్తారో, ఈ మార్గంలోనికి వస్తారో, ఈ సూటిగా కనబడేటువంటి ఈ త్రోవలోనికి వస్తారో, జరిగేటువంటి విషయం ఏంటంటే ఆయన రక్త ప్రోక్షణంలోనికి వాళ్ళు
వస్తారు. తద్వారా వారు నీతిమంతులుగా తీర్చబడతారు, పరిశుద్ధపరచబడతారు. పరిశుద్ధపరచబడిన వారు ఆ దుర్గంలోనికి ప్రవేశించి సురక్షితంగా ఉంటారు. ఇది మన రక్షణను గురించి, మన నిత్య రక్షణను గురించి మాట్లాడుతుంది. ఈ మధ్యాహ్నం దేవుడు నీకు సిద్ధపరిచేటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశం యొక్క అనుభవంలోనికి నువ్వు వెళ్ళక మునుపు నీ మొట్టమొదటి అనుభవం ఇదై ఉండాలి. ఈ నిజమైన సరైనటువంటి దారిగా చెప్పబడినటువంటి రక్షకుడైన యేసు ప్రభు చెంతకు వచ్చిన వాడుగా ఉండాలి. ఆయన ద్వారా తండ్రి సన్నిధానానికి చేరుకున్నటువంటి అనుభవం అనేది నీ జీవితంలో ఉండాలి. ఇర్మియా 6:16 అదే కదా మనం చదువుతాం. మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గాల గురించి విచారించండి, మేలు కలుగు మార్గం ఏదని తెలుసుకొని అందులో నడుచుకోండి, అప్పుడు మీ ప్రాణాలకి విశ్రాంతి కలుగుతుంది. ఈ మధ్యాహ్నం నిశ్చయపరచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నీవు భద్రపరచబడాలంటే, నీకు క్షేమం ఉండాలంటే, నిత్య రక్షణను నీ జీవితంలో నువ్వు అనుభవించిన వ్యక్తిగా నువ్వు ఉండాలి అని అంటే ఈ మార్గము ద్వారా తప్ప వేరొక మార్గము నీకు లేదు. యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు దానిలోనికి పరిగెత్తుకుని వెళ్ళి సురక్షితంగా ఉంటాడు. ఇక్కడ ఈ మూడు గోత్రీకుల వాళ్ళు, అంటే రూబేను, గాదు, మనష్య అర్ధగోత్రీకుల వాళ్ళకు ఉన్నటువంటి ఆశను మనం చూసినట్లయితే అది సరైనటువంటి ఆశగా మన జీవితంలో కూడా మనం కలిగి ఉండాలి. వాళ్ళ ఆశ ఏంటి అని అంటే, వారి కుటుంబీకులు, వారు కలిగిన సమస్తం కూడా భద్రంగా ఉండాలి అని కోరుకుంటున్నారు. మళ్ళీ ఒకసారి చదవండి 32వ అధ్యాయం, సంఖ్యాకాండం 32వ అధ్యాయం 17వ వచనం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 17వ వచనం. ఇశ్రాయేలీలను వారి వారి స్థలములకు చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము. అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయం చేత ప్రాకారం గల పురములలో నివసింపవలెను. అది వాళ్ళు కోరుకుంటుండేది. సో వారి కుటుంబీకులతో పాటు ఎక్కడ ఉండాలని కోరుతున్నారు? ఈ ప్రాకారాలు కలిగిన పురాల్లో శత్రువు బారిని పడకుండా వారు తప్పించబడేటువంటి స్థితిలో ఉండాలని వారు ఆశపడుతున్నారు. ఈ దినాన ఒకవేళ నువ్వు ఆ పురంలో చేరిన వ్యక్తి అయితే నీ హృదయంలో నిజంగా ఈ భారం ఉందా? నీ కుటుంబం విషయంలో, నీ సొంత కుటుంబీకుల విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ బంధువుల విషయంలో నిజమైన ఇటువంటి భారాన్ని కలిగి ఉంటున్నావా? ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక మొట్టమొదటిగా విశ్వాసులమైన మన జీవితాల్లో మనము రక్షణలోనికి రావాలి. ఈ మార్గం గుండా ప్రయాణం చేసి ఆ బలమైన దుర్గంలోనికి ప్రవేశించినటువంటి వారంగా ఉండాలి. సల్కా యొక్క అనుభవంలోనికి మనం రావాలి, మన పిల్లలు కూడా అందులోనికి రావాలి అన్నటువంటి ఆశను మనం కలిగినటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ సీహోను రాజుకు తర్వాత బాషాన్ రాజు అయినటువంటి ఓగుకు దేవుడు చేసినటువంటి కార్యాలను చూశారో, ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? యోర్దాన్ దాటిన తర్వాత వాళ్ళు ఎదుర్కొన్న మొదటి పట్టణం ఏది? ఎరికోకు వెళ్ళారు. ఎరికో పట్టణంలో రాహాబ్ అనే వేశ్య తాను చెప్పిన మాట ఏంటి చెప్పండి? మీ దేవుని గురించి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. వారికి సహాయపడింది, వేగులు వారికి సహాయపడింది, తన ఆశను వ్యక్తపరిచింది. ఏమని వ్యక్తపరిచింది? అయ్యా, నేను కాపాడబడాలని, నేను రక్షించబడాలని, నా కుటుంబీకులు రక్షించబడాలని ఆశ ఉంది అని అంటే అప్పుడు ఆ వేగులు వారు చెప్పారు. ఏమని చెప్పారు? అలాగైతే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీవు, నీ కుటుంబీకులు, నీ బంధువులందరినీ, నీ తండ్రి ఇంటి వారందరినీ ఆ ఇంటిలో చేర్చు. అక్కడనే భద్రత కలుగుతుంది. ఈ మధ్యాహ్నం నీ వ్యక్తిగతమైన జీవితంలో ఇలాంటి భారం నీకు లేకపోతే, నీ విషయంలో, నీ కుటుంబీకుల విషయాల్లో, నీ బంధువుల విషయాల్లో వారు రక్షించబడాలి, వారు సురక్షితంగా ఉండాలి అన్నటువంటి ఆశ నీకు లేకపోతే నువ్వు నిజంగా ఆ పాలుతేనెలు ప్రవహించే దేశం యొక్క అనుభవంలోనికి వచ్చిన వ్యక్తివి కాదు అనేది స్పష్టమవుతుంది. నిజంగా రక్షణలోనికి వచ్చిన వాళ్ళు, ఆత్మీయమైనటువంటి ఉచ్చ స్థాయిలోకి వచ్చినటువంటి వాళ్ళ యొక్క అనుభవం ఏంటంటే,
వారు వారి కుటుంబీకుల యొక్క క్షేమం కొరకు వారు ఎప్పుడు కూడా ఆలోచిస్తారు. తర్వాత పడమర వైపుగా మనం చూస్తే అక్కడ మనకి యోర్దాను నది కనపడుతుంది. యోర్దాను నది అన్నటువంటి విషయానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా అది ఫర్టైల్ ల్యాండ్ అని చెప్పాలి, సారవంతమైనటువంటి భూమి అని చెప్పాలి. బైబిల్లో మొట్టమొదట యోర్దాన్ అనే మాట ఎక్కడ వాడబడింది? ఆదికాండం 13వ అధ్యాయంలో లోతు అబ్రహామును విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు లోతు చెప్పాడు, నీకు నాకు ఎందుకురా గొడవ, మనం బంధువులం, మనం పోట్లాడుకుంటుంటే అన్యులు ఏమనుకుంటారు మనల్ని గురించి, మనం వేరైపోదాము, నీకేది కావాలో కోరుకో అని అంటే లోతు కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూశాయంట. ఎట్లా కనపడింది చెప్పండి? అది దేవుని తోటలాగా కనపడిందంట, నీళ్లు పారు దేశంగా కనపడింది. అందుచేత ఈ పచ్చిక ఉన్నటువంటి ఈ ఫర్టైల్ ల్యాండ్ అయితే నేను చాలా వృద్ధి పొందుతానని తను తలంచాడు. ఈ అనుమానం లేదు, అది నిజమైనటువంటి ఫర్టైల్ ల్యాండే, అక్కడ వృద్ధి పొందేదానికి ఆస్కారం ఉంది, ఫలభరితమైనటువంటి స్థితికి అది నిలయమైనటువంటి ప్రాంతం అది. కానీ లోతు చెడిపోవడానికి కారణం ఏంటి అని అంటే తాను కోరుకున్న ప్రదేశంలో లేడు. ఎక్కడికి వెళ్ళాడు? తర్వాత నెమ్మదిగా సొదమ వైపుగా తాను ప్రయాణం చేశాడు. అయితే ఇక్కడ మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే యోర్దాను చాలా సారవంతమైనటువంటి ప్రదేశము, ఫలభరితమైనటువంటి ప్రదేశం. రక్షించబడినటువంటి మనం ఈ యోర్దాను యొక్క అనుభవంలోనికి కూడా రావాలి. బాషాను దేశం యొక్క అనుభవంలో మొట్టమొదటిది మన రక్షణను గురించి మాట్లాడుతుంది. మనము మన కుటుంబీకులు సైతం రక్షణ పొందడం అనేది యెహోషువ చెప్పినట్టు నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించమని చెప్పిన అనుభవంలోనికి రావటాన్ని గురించి మాట్లాడుతుంది. యోర్దాను యొక్క అనుభవం ఫలభరితమైన స్థితిని గురించి మాట్లాడుతుంది. ఈ ఫలభరితమైనటువంటి స్థితి ఎట్లా వస్తుంది? భూమి ఎంత సారవంతమైందైనా చెప్పండి, ఈ చెట్టు ఫలించడానికి కారణం ఏమవుతుంది? యోర్దాన్ అనేటువంటి మాటకి ఇంకొక అర్థం ఏంటంటే మరణం అనేటువంటి అర్థం కూడా ఉంది. ఫలభరితమైన స్థితి మన మరణం మీదనే ఆధారపడి ఉంది. ఎలా చెప్పగలం? గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉంటుంది, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలిస్తుంది. సో యోర్దాన్ యొక్క అనుభవంలో మరణం అనేది మనలో ఆపరేట్ అవుతుంది అనేది మనం అక్కడ అర్థం చేసుకోగలం. ఎందుకు చాలామంది జీవితాలు ఫలభరితంగా లేవు, ఆశీర్వాదకారణంగా లేవు, వర్ధిల్లడం లేదు అని అంటే చావడానికి మనం ఎంత మాత్రము ఇష్టపడం. చావు అంత సులభమైంది కాదు కదా. చావు కోమా కూడా కాదు. కోమా అంటే కోమా స్టేజ్లో కూడా చచ్చినోళ్ళలాగానే ఉంటాం, కానీ అంత మాత్రం చేత నువ్వు చచ్చావనడానికి లేదు. ఏమో చెప్పలేము, ఎప్పుడు లేస్తావో కదా, ఎప్పుడు కళ్ళు తెరుస్తామో ఎప్పుడు మాట్లాడతామో తెలియదు. కనుక కొన్నిసార్లు మనం కూడా కోమా స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటాం, భక్తి ఎక్కువైనప్పుడు కదా. కోమా స్టేజ్కి వెళ్ళిపోయి చాలా దీనులమైపోతాం, తగ్గించుకున్నట్టుగా కనపడతాం, అసలు ఎదురు చెప్పము, ఏం మాట్లాడము, ఎవరేమన్నా పట్టించుకోము, ఆ స్టేజ్లోనికి వస్తాము. కానీ అకస్మాత్తుగా ఎప్పుడు లేస్తామో తెలియదు, ఎప్పుడు మాట్లాడతామో తెలియదు. అది కాదు మరణం అంటే నిజంగా చావటం. యోర్దాను దగ్గర ఆ చావు యొక్క అనుభవంలోనికి మనం రావాలి. అందుకే యోర్దానులో బాప్తిసం ఇచ్చారు కదా. మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో కూడా బాప్తిసం ఇచ్చి యోహాను వారికి బాప్తిసం ఇవ్వాలని కోరినప్పుడు ఎక్కడ బాప్తిసం ఇచ్చాడు? యోర్దాన్ నదిలో వారికి బాప్తిసం ఇస్తూ వచ్చినాడు. సో యోర్దాను మరణాన్ని గురించి మాట్లాడుతాను. మరణం యొక్క అనుభవంలోనికి మనం వెళ్తున్నామా? ఆత్మీయమైనటువంటి జీవితంలో ఫలభరితమైనటువంటి స్థితి ఎంత చస్తామో అన్న దాని మీద ఆధారపడి ఉంది. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు,
ఎవడు నాయందు, ఆయన యందు నిలిచి ఉండడం అంటే ఆయన మరణంలో కూడా నిలిచి ఉండడం అని అర్థం. అదే కదా ఇప్పుడు ఈ కూడిక అయిపోయిన తర్వాత, ఈ వర్తమానం అయిన తర్వాత మనం ఆ బలలో పాల్పొందుతాం. ఎందుకు పాల్పొందుతామండి? ఒక ఆచారమా, ఒక అలవాట? ఎందుకు పాల్పొందుతాం? వాళ్ళు కూడా ప్రసాదాలు తీసుకుంటారు, మనం కూడా ప్రసాదంలాగా తీసుకొని అబ్బా నాకు పుణ్యం వచ్చిందని చెప్పుకోవడానిక? దేని కొరకు అందులో పాల్పొందుతున్నాను? ఇది మీ కొరకై విరవబడిన నా శరీరం అంటున్నాడు. ఆ విరవబడిన శరీరంలో ఒక ముక్క నేను పాల్పంచుకుంటున్నప్పుడు యేసయ్యతో ఏమని చెప్తున్నామంటే, యేసయ్య నువ్వు ఎట్టా చచ్చిపోయావో నేను కూడా అట్టా చచ్చిపోయానయ్యా అని చెప్పడం దాని అర్థం. సావకుండానే తిన్నారంటే మళ్ళీ బతుకుతారు మీరు, అది చూసుకోండి. బ్రతకడం అంటే ప్రభు కొరకు బ్రతికేది కాదు. దేని కొరకు? లోకం కొరకు బ్రతకడం ప్రారంభిస్తారు. కనుక అది అనుభవంలోనికి రావాలి. చావు మన జీవితాల్లో ఆపరేట్ కావాలి. గోధుమ గింజ భూమిలో పడి చస్తే కానీ అది విస్తారంగా ఫలించదు. నేల సారవంతమైందే, అది చాలా సారవంతమైనటువంటి నేలనే, కానీ లాభం ఏంటి? ఏం కావడం లేదు మన జీవితాల్లో. ఆ చావు యొక్క అనుభవంలోనికి మనము రావటం లేదు. కనుక ఫలభరితమైనటువంటి స్థితి అనేది మన మరణం యొక్క అనుభవం ద్వారానే కలుగుతుంది. అపోస్తలుడైన పౌలు చెప్తాడు చూడండి తన అనుభవంలో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం నుండి, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాం. ఏలైనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణమునకు అప్పగించబడుచున్నాం. మరణానికి అప్పగించుకోవటం. మీరు చెప్పండి, మన మరణానికి అప్పగించుకుంటామా? మనం మరణానికి అప్పగించుకుంటామా? మరణం అనేది మనకు మనం వేసుకునేది కాదు. అందుకే క్రైస్తవ జీవితంలో మనలో ఆపరేట్ అయ్యేటువంటి మరణము దేని ద్వారా వచ్చే మరణం? మరణం చాలా రకాలుగా వస్తుంది కదా. కరెంటు తీగలు పట్టుకొని చచ్చిపోవచ్చు. చెప్పండి, ఇంకెట్టట్టు తావచ్చు. విషం తాగి చచ్చిపోవచ్చు. పట్టాల కింద తలకాయ పెట్టచ్చు కదా. చాలా రకాలుగా చావు వస్తుంది. కానీ ఏ రకమైన చావు రావాలి మనకు? ఏ రకమైన చావు రావాలి? సిలువ మరణం. మిగిలిన మరణాలన్నీ మనం తెచ్చుకోవచ్చు, కానీ సిలువ మన తిరిగి మనం వేసుకోలేము. సిలువ ఎవరు వేస్తారు? వేరే వాళ్ళు వేస్తారు. ఇప్పుడు చెప్పండి, వేరే వాళ్ళు నిన్ను ఏమైనా అంటానికి కానీ, నీ చేతిలో ఒక మేకు కొట్టడానికి కానీ, నీ తల మీద ముళ్ళ కిరీటం పెట్టడానికి కానీ, నీ పక్కలో పొడవడానికి కానీ అనుమతిస్తున్నావా? ఎంత సాహసం కావాలి వాళ్ళకి అలా చేయడానికి కదా. చావుకి ఇష్టపడం. ఎవరైనా ఒక్క మాట మనల్ని అంటే మనం సహించలేము, ఊరుకోలేము. అన్యాయంగా అంటావా అని అంటాం. అన్యాయంగా అనిపించుకోవడమే సిలువ అంటే. ఏ అన్యాయం చేశాడని యేసుప్రభువుని దూషించారు చెప్పండి. కానీ ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. ఆయన బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. మనలో ఉన్న స్వయం ఎంత బలంగా ఉంటుందనంటే ఏ చిన్నది సహించలేము, ఏ చిన్నది ఓర్చుకోలేము. మరలా వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకునే వరకు, ఏదో ఒక విధానంలో వారి మీద పైచేయి సాధించే వరకు మనలో ఆ మంట రగులుతూనే ఉంటుంది. అందుచేతనే విజయవంతమైన జీవితాలు ఉండవు, ఫలభరితమైన జీవితాలు ఉండవు. పౌలు అంటున్నాడు, మమ్మల్ని మేము మరణానికి అప్పగించుకోం. యేసుప్రభువు చేసింది అదే పని కదా. గెత్సెమనే తోటలో ఆయన పట్టుకోవడానికి వస్తే అడ్రస్ తప్పని చెప్పలేదు ఆయన.
మీరు ఎవరిని ఎత్తుకుతున్నారయ్యా అంటే ఏసైని ఎత్తుకుతున్నాను. ఏసయ్యనా? ఇప్పుడే చూసి వచ్చాను, అక్కడ ఉన్నాడు ఆ కొండల మీద అని చెప్పి ఇటు బారిపోలేదు ఆయన, నేనే అప్పగించుకున్నాడు. అది మరణ అనుభవం అంటే. యోర్దాను యొక్క ఈ అనుభవంలోనికి నువ్వు రాకపోతే ఫలభరితమైన జీవితం నీకు ఉండదు. రక్షించబడ్డాం, ఎన్నో సంవత్సరాలైంది, కానీ చచ్చి ఎంతకాలమైంది? చావు అనేది నీ జీవితంలో ఆపరేట్ ఎంతకాలంగా అవుతూ ఉంది? అసలు మొదలైందా? చావటం ఏమైనా మొదలైందా? పౌలు అంటాడు, నేను దినదినము ఎవ్రీడే, ప్రతి దినాన్ని మరణానికి అప్పగించుకుంటా ఉన్నాను. అందుకే మా జీవితాల్లో లైఫ్లో అవుతూ ఉంది. నదీ తీరమందలి తోటల్లాగా జీవం ముట్టిపడుతూ ఉంది. దేవుని తోటలాగా మా జీవితాలు కనపడతా ఉన్నాయి. కారణం ఏంటి అనంటే, ప్రతి దినము కూడా మరణానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటాం. ఈ అనుభవంలోనికి మనం రావాలి. రెండవది, యోర్దాను యొక్క అనుభవం విషయాలకు వచ్చినప్పుడు మరొక పాఠం మనం నేర్చుకోవచ్చు యోర్దాను దగ్గర. ఏంటా పాఠం చెప్పండి? ఎర్ర సముద్రం ఇశ్రాయేలు దాటిన దానికి, యోర్దాను ఇశ్రాయేలు దాటిన దానికి ఉన్నటువంటి వ్యత్యాసం చెప్తారా? ఎర్ర సముద్రాన్ని దాటడానికి వాళ్ళు ఏం ఫెయిత్ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? ముందే విడిపోయింది, బాగా ఆరిపోజేసి ఆ రాత్రంతా తూర్పు గాలిని రేపి దాన్ని ఆరిపోజేసి ఎండిపోజేసిన తర్వాత ఎండిన నేల మీద నడవడానికి ఇంకేం విశ్వాసం కావాలి చెప్పండి? కనుక దారి ఏర్పడడాన్ని చూచారు, ఆరిపోవడాన్ని చూచి నడిచినారు. అది విశ్వాసం కాదు. కానీ యోర్దాను ఎలా దాటాలి? వడిగా ప్రవహిస్తున్నటువంటి, పైగా యోర్దాను ఎలా ప్రవహిస్తుంది? అందుకే దానికి ఏం పేరంటే డిసెండర్ అని, పైనుంచి దిగి వచ్చేది అని అర్థం. అందుకే యోర్దాను నీళ్లు చాలా ప్రవాహంగా వస్తాయి. అలాగ ప్రవాహంగా వడిగా వచ్చేటువంటి ఈ నదిని దాటాలి అని అంటే సులభం కాదు. కాలు పెట్టగానే కొట్టుకొని పోతావు. కానీ వాళ్ళు దాటాలని అంటే విశ్వాసంతో యాజకుల పాదాలు ఆ నీటిలో నిలవాలి. ఇది విశ్వాసం యొక్క ఔన్నత్యమైన స్థితి అని మనం చెప్పాలి. నీ సమస్యగానే ఉండగానే, నీ అక్కరగానే ఉండగానే, నీకున్న బాధలు వడి ప్రవాహంలాగా నీ మీదికి కొట్టుకొని వస్తుండగానే, దానికి ఎదురు వెళ్ళి దేవుని మీద ఆధారపడి దాని గుండా వెళ్ళే దాని కొరకు మనం కాలు పెట్టడమే అది మనం చేసేటువంటి విశ్వాసం. అది యోర్దాను దగ్గర మనం నేర్చుకుంటాం. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆజ్ఞాపించాడు, మీరు ఇలా చేయండి అని. అలా చేశారు. సమస్యకు పరిష్కారం కాకమునిపే నా దేవుడు నా సమస్యకు పరిష్కారం చేస్తాడు అన్నటువంటి విశ్వాసంతో ముందుకు సాగి వెళ్ళడం, ఒక కాల్ ముందుకు వేయటం. అప్పుడు దేవుడు నీ సమస్యకు పరిష్కారాన్ని తీసుకుని వస్తాడు. సో యోర్దాను నది దగ్గర వాళ్ళు నేర్చుకునేటువంటి అమూల్యమైనటువంటి పాఠం ఇది అని చెప్పవచ్చు. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం. పన్నెండవ వచనం అందరికి కలిసి చదువుతాం. 12వ వచనం. దమస్కు నదులైన అబానాయిను, ఫర్ఫరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నందలేనా అని అనుకొని రౌద్రుడై. ఇక్కడ నయమాన్ చేస్తున్న పని ఏంటి చెప్పండి? యోర్దాను నదిని తృణీకరిస్తూ ఉన్నాడు, డిస్పాయిస్ చేస్తూ ఉన్నాడు కదండి. ఎలీషా దగ్గరకు వచ్చాడు రోగం బాగు చేసుకోవాలని. కానీ తాను ఏం తలంచాడంటే,
ఎలీషా బహుశా క్రిందికి వచ్చి రోగంగా ఉన్న చోట ఇలాగ చెయ్యి ఆడించి ఏదో ఒక మంత్రం ఏదన్నా పలుకుతాడేమో, నా రోగం బాగైపోతుందేమో అని అనుకొని వచ్చాడు. కానీ ఎలీషా ఏం చేయాలి, కనీసం కిందికి కూడా దిగిరాలే. తన దాసుడైన గెహాజీని పిలిచి, ఎవరే పోయి నువ్వు చెప్పరా, యోర్దాను నదిలో 7 మార్లు మునగమను, వాడు బాగైపోతాడు పో అని చెప్తే వాడు వచ్చి చెప్పాడు, అయ్యా నువ్వు బాగుపడాలంటే యోర్దాను నదిలో 7 మార్లు మునుగు. ఎక్కడ లేని కోపం వచ్చిందంట నయమాన్ని. మా దేశంలో యోర్దాన్ నది కంటే చాలా శ్రేష్టమైన నదులు ఉన్నాయి. ఒకవేళ నదిలో మునిగి స్నానం చేస్తే నేను శుద్ధుడిని అయితే దీనికంటే శ్రేష్టమైన నదులు మా దేశాల్లో లేవా, అక్కడ శుద్ధి పొందలేనా అని అనుకొని యోర్దానును తృణీకరించాడు, డిస్పైజ్ చేశాడు, నిరాకరించాడు. యోర్దానే మన ప్రభు అయితే ఆయన నిరాకరించబడినటువంటి వాడు. యోర్దాను యొక్క అనుభవం అంటే ఇప్పుడు ఏంటి చెప్పండి? మనల్ని లోకం నిరాకరించాలా, డిస్పైజ్ చేయాలా, మనల్ని హత్తుకోవాలా? నిజంగా చెప్పండి, లోకం మిమ్మల్ని హత్తుకుంటుందా, మిమ్మల్ని నిరాకరిస్తుందా? మన పక్కింటి వాళ్ళు మాట్లాడకపోతే భలే బాధ మనకు కదా. మాట్లాడరండి, ఎందుకు మాట్లాడరు? నువ్వు యోర్దాను కాబట్టి. మనల్ని నిర్లక్ష్యం చేస్తారు, మనల్ని తృణీకరిస్తారు, మనల్ని కాదంటారు, లెక్క చేయరు మనల్ని. మనం పోతుంటే ముఖం తిప్పేసుకుంటారు. అట్లా ముఖం తిప్పుకుంటేనే మనకు సరైన వాళ్ళమని అర్థం. మనం తృణీకరించబడుతున్న అనుభవం నీకుందా? యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం అందరికి కలిసి చదువుతాం. మీరు లోక సంబంధులైన లోకం తన వారిని స్నేహించు, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మను, లోకం మనల్ని ఏం చేయాలంటే చెప్పండి, ఎందుకు? ఆయన్ని ద్వేషించింది కనుక మనల్ని కూడా ద్వేషిస్తుంది. యోర్దాను నిరాకరించబడింది కనుక మనం కూడా నిరాకరించబడతాం, తృణీకరించబడతాం. నిజంగా నువ్వు యోర్దాను యొక్క అనుభవంలో నీకు వస్తే నువ్వు నిరాకరించబడినటువంటి వ్యక్తిగా కనపడాలి, నిర్లక్ష్యం చేయబడినటువంటి వ్యక్తిగా కనపడాలి. యోర్దాన్ దగ్గర మనం నేర్చుకునే మరొక పాఠం ఏంటి అని అంటే, వాళ్ళు యోర్దాన్ దాటిన తర్వాత ఒక పని చేశారు. ఏం చేశారు చెప్పండి? గోత్రం ఒక్కింటికి ఒక రాయి చొప్పున 12 రాళ్ళను తీసుకొచ్చి కుప్పగా పెట్టారు. ఎందుకు పెట్టాలి అలాగా? ఎందుకు పెట్టాలి? దేవుడు చెప్పాడు కాబట్టి పెట్టారా? ఎందుకు పెట్టాలి? తర్వాత తరం వాళ్ళు అడుగుతారు, మీ పిల్లలు అడుగుతారు, మీ మనవాళ్ళు అడుగుతారు, తాతగారు ఏంటి రాళ్ళ కుప్ప అని అడుగుతారు. అప్పుడు చెప్పాలి మీరు, దేవుని యొక్క బాహుబలం ఎంత గొప్పదో. ఆయన తన బాహుబలాన్ని బయలుపరిచి యోర్దాన్ని ఏ రీతిగా పాయలు చేశాడో, దాన్ని బట్టి అన్యజనుల్లో దేవుని భయం ఏ రీతిగా వచ్చిందో చదవండి. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం నుండి, అప్పుడు మీరు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద ఈ యోర్దాను దాటిరి. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును, మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును, మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్టు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి, ఈ సంగతి వారికి 2 విషయాలు జరుగుతాయంట. మొదటిది ఏంటి చెప్పండి? అన్ని జనులకు యెహోవా బాహు యొక్క బలం ఎంత గొప్పదో అర్థమవుతుంది. రెండోది, మీకు కూడా ఏం రావాలా?
భయభక్తులు రావాలి. ఇప్పుడు చెప్పండి, దేవుని కార్యాన్ని నిజంగా చూసిన వారమైతే, యోర్దాన్ యొక్క అనుభవాన్ని మనం కలిగినటువంటి వాళ్ళమైతే మనలో ఏం రావాలి చెప్పండి? ఏం రావాలి? భయం రావాలి. చాలా విచిత్రకరమైన సంగతి ఏంటంటే, అన్ని జనులకు భయం వస్తుంది కానీ మనకు రావట్లేదు. 4వ అధ్యాయం, యెషయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం, అందరికీ కలిసి చదువుతాం. వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి యెహోవా యోర్దాను నీళ్లను, చదవండి 5వ అధ్యాయం 1వ వచనం. వారు దాటుచుండగా ఇశ్రాయేలు ఎదుటి నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండ చేసిన సంగతి యోర్దానుకు పడమటి దిక్కున్న అమోరీయుల రాజులందరూ, సముద్రం నొద్దున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయాను. ఇశ్రాయేలు భయం చేత వారికి ధైర్యమేమియో. అన్యజనులకి ఎక్కడ లేని భయం పట్టుకుంది, వాళ్ళ గుండెలు చెదిరిపోయినాయండి. కానీ ఇంత బాహుబలాన్ని ఉపయోగించి వడిగా ప్రవహిస్తున్నటువంటి నదిని పాయలు చేసినటువంటి దేవుని విషయంలో మాత్రం ఇశ్రాయేలీయులకు నెమ్మదిగా భయం అనేది లేకుండా పోయింది. మన బుద్ధి బాగా తెలుసు ప్రభువుకు. మొదటి రోజుల్లో, ఆరంభ దినాల్లో కనపరిచిన శ్రద్ధాభక్తులు, వైరాగ్యం అంతా కూడా క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం లాగా ఏమైపోతుంటుంది. దినాలు గడిచే కొలది క్షీణించడం ప్రారంభించి ఒక చోటుకు వచ్చి రుణాత్మకమైపోతుంటుంది కదా. అది తెలుసు ఆయనకి. అందుకే ఆ కుప్ప పెట్టండి అన్నాడు. కుప్ప చూసినప్పుడు అంతా ఏం కావాలా? జ్ఞాపకం రావాలా. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి. 105వ కీర్తన, క్షమించండి, 78వ కీర్తన చూడండి. 78వ కీర్తన 10-11 వచనాలు అందరికీ కలిసి చదువుకుంటాం. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రం అనుసరింపనలేకపోయిరి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు క్రిందికి వస్తే 106వ కీర్తన 106వ కీర్తన 21వ వచనం, 22వ వచనం అందరూ కలిసి. ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశంలో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించు క్రియలు చేసిన తమ రక్షకుడైన ఆయన చేసిన కార్యాలు మర్చిపోయారంట. చివరికి ఆయననే మర్చిపోయారంట. ఇది మన బుద్ధి. అందుకే యోర్దాను దగ్గర ప్రభు ఏం చేశాడు? గోత్రం ఒక గోత్రానికి చొప్పున ఒక రాయిని వాళ్ళు అక్కడ తీసుకుని వచ్చి దాని ఒక కుప్పగా వేశారు. సో జ్ఞాపకార్థంగా ఉండునట్లుగా ఆ కుప్ప ఉంచిపడింది. ప్రభు యొక్క మహాత్యం, ఆయన బాహుబలం, ఆయన గొప్ప కార్యాలు, ఇశ్రాయేలీయుల్లో ఆయన చేసినటువంటి భయంకరమైన కార్యాలు జ్ఞాపకంలోనికి రావడం ద్వారా ఆయన యందు భయభక్తులు నిలిపి ఉంచడానికి ప్రభు చేశారు. ఇది నాన్న ప్రభు నీ జీవితంలో చేసిన కార్యాలను వచ్చిన జ్ఞాపకం నీకుందా? పదే ఆ కుప్పను నువ్వు చూడగలుగుతున్నావా? చూసినప్పుడల్లా అమ్మో ఈ దేవుడు సామాన్యుడు కాదు, ఈ దేవుడు భయంకరుడైన గొప్ప దేవుడు అన్న భయం నీ లోపలికి వస్తూ ఉందా? యోర్దాను దగ్గర ఈ పాఠాలన్నీ కూడా మనం నేర్చుకుంటాం. కనుక బాషాను దేశం యొక్క పడమర ప్రాంతంలో కనపడుతున్న యోర్దాను నది మనకి పాఠాలన్నీ కూడా నేర్పిస్తాం. ఇక ఉత్తరానికి వెళితే అక్కడ మనకు కనపడేది హెర్మోన్ పర్వతం. హెర్మోన్ పర్వతం ద్వారా మనం నేర్చుకునేటువంటి పాఠాలు ఏంటి, దాని యొక్క అనుభవాలు మన జీవితంలో ఏంటి అనంటే, హెర్మోన్ మొట్టమొదటిగా అది పరిశుద్ధమైన పర్వతము అని పిలువబడింది. ఎందుకు అనంటే
హెర్మోన్ పర్వతం మీద ఎప్పుడూ కూడాను మంచుతో కప్పబడిన పర్వతంగా ఉండేది అది. ఇప్పుడు మనకు గన హిమాలయ పర్వతాలకు వెళ్తే ఎలాగైతే మనకు త్రూ అవుట్ ది ఇయర్ మంచుతో కప్పబడినటువంటి తెల్లటి పర్వతాలుగా కనపడతాయో అలాంటి పర్వతం ఇది. కారణం ఏంటంటే 16,100 అడుగులు, అంటే సముద్ర మట్టానికి 16,100 అడుగుల ఎత్తున ఉన్నటువంటి పట్టణం అది, కొండ అది. అందుచేత అక్కడ ఎప్పుడు కూడా మంచుతో కప్పబడి ఉంటుంది. అందుకే ఆ కొండ ఎప్పుడు తెల్లగా కనపడుతుంది. అందుకే దీన్ని హోలీ మౌంట్ అంటారు. సో హెర్మోన్ పర్వతం దగ్గర మనం నేర్చుకునేటువంటి పాఠం మొదటిది ఏంటి చెప్పండి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పుడు మంచు దేవుని వాక్యంతో పోల్చబడింది కదా. మనుష్య ప్రయత్నం లేకుండా కురియు మంచు వలె ఆయన వాక్యం ఉంటుందని. కనుక మంచు దేవుని వాక్యానికి సూచనగా ఉంది. మనం పరిశుద్ధంగా ఉండడానికి మనకు మూలమైంది ఏది చెప్పండి? నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యం చేత కప్పబడిన జీవితాలు అయితేనే అవి పరిశుద్ధమైనటువంటి జీవితాలుగా ఉంటాయి. ఈ దేవుని వాక్యం మనల్ని ఎలా శుద్ధి చేస్తుంది అంటే యోహాను సువార్త 15:3 కూడా అంటాడు, నేను మీతో చెప్పుచున్న ఈ మాటను బట్టి మీరు పరిశుద్ధపరచబడుతూ ఉన్నారు, పవిత్రులై ఉన్నారు. హెబ్రీ 4:12 దేవుని వాక్యం సజీవమై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే వాడి అయినదై ప్రాణ ఆత్మలను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపుల ఆలోచనలు సైతము పరిశీలించేది. మన ఆంతర్యంలో మన మూలుగులో సైతం దాచబడిన పాపాన్ని వెలుపలికి తీసుకొచ్చి పరిశుద్ధతలోనికి మనల్ని నడిపించేది దేవుని వాక్యం. అందుచేతనే దేవుని వాక్యానికి మన జీవితాల్లో ఎంత ప్రాముఖ్యత ఇస్తామో, ఎంత ప్రాధాన్యత ఇస్తామో అంత పరిశుద్ధత మన జీవితాల్లో కలుగుతుంది. సో హెర్మోన్ పర్వతం ద్వారా నేర్చుకునే మొదటి పాఠం పరిశుద్ధ పరచబడటం. కీర్తనలు 89 ప్రవచనపూర్వకంగా ఈ పర్వతాన్ని గురించి రాస్తూ కోరహు కుమారులు ఏమని రాశారు చూడండి. ఎవరు రాశారు? 89 కీర్తన ఏతాను రచించిన దైవధ్యానం 12వ వచనం. ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి, తాబోలు హెర్మోనులు నీ నామమును బట్టి. హెర్మోన్ ఏం చేస్తుందంటే చెప్పండి, మనం ఏం చేస్తాం? ఉత్సాహధ్వని. మనలో కనపడాల్సింది ఏంటి చెప్పండి? ఎప్పుడు ఉత్సాహం ఉండాలి. మన ముఖాలు ఎట్లా కనపడతాయి చెప్పండి? ఆదివారం వచ్చి కూడా నీరసంగా ఎలాడుతూ ఉంటాయి మన ముఖాలు. అదే దేవుని మందిరానికి వచ్చాను, ఆయన ఆరాధించాలి, ఆయన గణపరచాలి, ఆయన నామాన్ని హెచ్చించాలి, యాక్టివ్గా ఉత్సాహంగా కనపడతామా? ఎప్పుడు వస్తుంది ఉత్సాహం? సంతోషం ఉంటే, లోపల ఆనందం ఉంటే. హెర్మోను యొక్క అనుభవంలో రెండవది ఏంటంటే హృదయపూర్వకమైన ఆనందం వల్ల కలిగేటువంటి ఉత్సాహం. ఈ ఉత్సాహం మరొక విషయాన్ని బట్టి కూడా వస్తుంది. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహం. ఉత్సాహం దేన్ని బట్టి వస్తుంది చెప్పండి? నిరీక్షణను బట్టి వస్తుంది. ఏం నిరీక్షణ? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకాయి అవమానమును నిర్లక్ష్యపెట్టాడు. పట్టుకుపోతారు, ఇక కాసేపటికి సిలువ వేయడానికి పట్టుకుపోతారంటే ఒరే పాడండి రా ఒక పాట అన్నాడు. అరే ఇప్పుడేం పాటలు వస్తాయి సార్, కాసేపటికి నిన్ను పట్టుకుపోతారు కదా, ఇప్పుడు పాటలు పాడమంటావు. సిలువకు వెళుతూ పాటలు పాడాడు.
కారణం ఏంటంటే సిలువ మరణం తర్వాత ఉన్నటువంటి నిరీక్షణను చూడగలిగాడు. దానివల్ల వచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటో చూడగలిగాడు. క్రైస్తవులమైన మనకు సిలువే మార్గం. దాన్ని మనం తప్పించుకోలేము. శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, అవసరతలు ఇవే మన మార్గంలో మనకు ఎదురయ్యేవి. కానీ వాటన్నిటి నడమ ఏం చేయాలి? మనం పాటలు పాడుతూ ఉండాలి. మన ముఖాలు వాడిపోకూడదు, సొరకాయలు కాకూడదు, ఉత్సాహం కనపడాలి. ఏంటి మీ సంతోషానికి కారణం? ఇన్ని బాధల నడమ వెళ్తున్నారే, ఇన్ని కష్టాల నడమ వెళ్తూ ఉన్నారే, ఎలా ఆనందించగలుగుతున్నారు మీరు అని చెప్పగలిగినంతగా మన ముఖాల్లో ఉత్సాహం కనపడాలి. చిన్న దుర్వార్త వినేసరికి ముఖమంతా మారిపోతుంది. హెర్మోన్ యొక్క అనుభవంలో ఎలా ఉండగలవు నువ్వు? 133వ కీర్తన 133వ కీర్తన 3వ వచనం. సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవను అచ్చ ఉండవలని యెహోవా. 1వ వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము కదా, ఎంత మేలు, ఎంత మనోహరం. 2వ వచనం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అంగీల అంచుల వరకు దిగజారిన. కనుక ఈ ఆశీర్వాదం ఎలా ఉంటుంది అని అంట, అభిషేక తైలం లాగా ఉంటుందండి. సర్వసాధారణంగా అభిషేక తైలం ఎప్పుడు పోస్తారు చెప్పండి? ఎప్పుడు పోస్తారు? రాజులను అభిషేకించేటప్పుడు, ప్రధాన యాజకులను అభిషేకించేటప్పుడు. పూర్వ దినాల్లో ఆలోచన చేస్తే, పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకులు అనేవాళ్ళు రాజుల కంటే అధికులైనటువంటి వాళ్ళు. కొన్నిసార్లు ప్రధాన యాజకుల మాట ఎవరు వినాల్సి వచ్చేది? రాజులు వినాల్సి వచ్చేది. హై పోస్ట్ అని చెప్పాలి. ఈ దినాన ఒకవేళ దేవుడు మనకి ఏదైనా హై పోస్ట్ ఇచ్చి ఆ పోస్ట్లో కూర్చోబెట్టి చీఫ్ మినిస్టర్ అయినావు నువ్వు, ఈరోజే నీకు ప్రమాణ స్వీకార దినం, ముఖం ఎట్లుంటుంది? ముఖం ఎట్లుంటుంది? ఎంత వెలిగిపోతుంది కదా. హెర్మోన్ యొక్క అనుభవం ఎట్లాంటిది అని అంటే అభిషేక తైలం లాంటిది. ఆ అభిషేక తైలం తల మీద పోస్తున్నప్పుడు, ఒక రాజుగా అభిషేకించబడుతున్నప్పుడు, ఒక ప్రధాన యాజకుడిగా అభిషేకించబడుతున్నప్పుడు కనబడేటువంటి ఆనందం ఎంత గొప్పదో చెప్పడానికి. అది హెర్మోన్ యొక్క అనుభవం. అక్కడ ఆశీర్వాదమును శాశ్వత. సో అభిషేకించబడ్డాము అన్నదానికి రుజువేంటి చెప్పండి? అభిషేకించబడ్డాము అన్నదానికి రుజువేంటి? చీఫ్ మినిస్టర్గా నిన్ను అభిషేకించారు, పట్టాభిషేకం చేశారు. మళ్ళా ఒక నెల వరకు కనపడకుండా ఇంట్లో పడుకోమనే. ఎందుకు అభిషేకించారు? అభిషేకము ద్వారా బాధ్యత వస్తుంది కదా. అది మనకేం బాధ్యత ఉంది చెప్పండి? దేవా పోసావయ్యా, తైలం పోసావయ్యా, అభిషేకించావయ్యా, నీకు స్తోత్రం స్తోత్రం అంటున్నాం, కానీ మనకి ఏమన్నా బాధ్యత ఉందా చెప్పండి? ఎందుకు అభిషేకించాడు నిన్ను? యేసుప్రభువు చెప్తాడు, బీదలకు సువార్త ప్రకటించవాలని ఆయన నన్ను అభిషేకించాడు. ఒకసారి పొద్దున్నే లేచి వెళ్ళిపోయాడు యేసుప్రభు శిష్యులతో పాటు. రాత్రి పడుకున్నాడు. సాధారణంగా వాళ్ళతో పడుకోడు, మరి ఎందుకో ఆ రోజు పడుకున్నాడు వాళ్ళతో. వీళ్ళు పొద్దున్నే ఇంకా నిద్ర లేచేసరికి ఈయన వెళ్ళిపోయాడంట. ఏ 3 గంటలకు లేచి వెళ్ళిపోయాడు, 4 గంటలకు లేచి వెళ్ళిపోయాడు. మార్కు సువార్త.
మొదటి అధ్యాయం 35వ వచనం. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెతుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ నిన్ను వెతుకుచున్నారని అతనితో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామంలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళిదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చుతానని. మొత్తానికి వీళ్ళు కష్టపడి పట్టుకున్నారు ఆయన్ని. పట్టుకొని, ఏం ప్రభా ఇంత పని చేసావు, అందరూ నేను ఎత్తుకుంటుంటే నువ్వు ఒక్కడు ఒంటరిగా వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, ఒరే బాబు నేను వచ్చింది ఆ పనికే కదా. ఏ పనికి? సువార్త ప్రకటించడం. మీరు కూడా రండి నాతో పాటు. హీ నోస్ హిస్ డ్యూటీ. తన కర్తవ్యం ఏంటో తనకు తెలుసు. తను ఎందుచేత అభిషేకించబడ్డాడో తనకు తెలుసు. ఆ పని మీద నిరంతరము ధ్యాస కలిగి ఉండినాడు. ఇది నాన్న దేవుడు ఎందుకు నేను రక్షించాడో తెలుసా? నీ బాధ్యత ఏంటి ఎరుగుదువా? ఆదివారం వదిలిపెడితే మళ్ళీ ఆదివారం టంచనగా కనపడతావు, అది కూడా 12 గంటలకు. ఏం చేస్తున్నావు ప్రభు కొరకు? హెర్మోన్ యొక్క అనుభవం నీకుందా? హెర్మోన్ యొక్క అనుభవం ఏంటి? అచ్చట ఆశీర్వాదమును శాశ్వత జీవం ఉండాలి. అనేకులను బ్రతికించగలగాలి. నువ్వు అనేకులు నీ ద్వారా ఆశీర్వదించబడాలి. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నది, దేవుడు నిన్ను అభిషేకించింది, దేవుడు నిన్ను పవిత్రపరిచింది ఆ ఉద్దేశానుసారంగా. హెర్మోన్ యొక్క అనుభవంలోనికి వచ్చావా? ఇంకా దాన్ని స్వాధీనపరచుకోలేదా? ఓగురాజు భయపడతా ఉన్నాడా నిన్ను? ఇది నాది, నా అనుభవంలో ఉండాలి ఇది అంటున్నాడా వాడు? భయపడవద్దు వానికి, అది ప్రభు ఇచ్చేటువంటి అభయం. సీహోనుకు చేసినట్లుగా వీనికి కూడా చేస్తారు. వాడు బహుశా ఉన్నత దేహి కావచ్చు, మీ దృష్టికి రాక్షసులాగా వాడు కనపడవచ్చు. భయపడవద్దు. విశ్వాసంతో ముందుకు వెళ్ళి ఆ హెర్మోన్ యొక్క అనుభవంలోనికి ప్రవేశించు. అది నీ స్వాస్థ్యం. నేను నీకు ఇచ్చాను, నువ్వు అనుభవించాలని ఇచ్చాను. నా వల్ల కాదనుకుంటావేమో, కాదు, అది నీ అనుభవంగా ఆయన చేయగలడు. విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్ళగలిగితే, ప్రభు అభయాన్ని తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే, ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగితే, ప్రభు అలాంటి అనుభవంలోనికి నిన్ను కూడా నడిపిస్తాడు. నాలుగోదిగా, అది చాలా ఎత్తైన పర్వతం. తమనిపై చెప్పాను కదా, 9166 అడుగుల ఎత్తు. 9166 అడుగుల ఎత్తు. చాలా ఎత్తైనటువంటి పర్వతం. ఇది దేని గురించి మాట్లాడుతుంది చెప్పండి? దేని గురించి మాట్లాడుతుంది? భూమి నుండి ఏమైపోతుంది చెప్పండి? పైకి వెళ్తూ ఉంది. అంటే దాని అర్థం ఏంటి? భూ సంబంధమైన వాటికి చాలా దూరంగా ఉంది అని. కొలస్సీ 4వ అధ్యాయం 1వ వచనం చూడకుండా చెప్పండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి లేపాడు? సమాధిలో నుంచి ఆయనతో పాటు కూర్చుండబెట్టాడు కదా, లేపి పరలోకంలో ఆయనతో పాటు కూర్చుండబెట్టాడు. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? హెవెన్లీ ప్లేసెస్, పరలోకంలో ఉన్నాం. మళ్ళీ పని చేయడానికి అభిషేకం ఇచ్చి కిందకి పంపించాడు, పొండెన్ని. సో మన సిటిజన్షిప్ ఎక్కడుంది? మనం ఈ లోక పౌరులం కాదు. మీ పౌరస్థితి పరలోకం ఉంది. ఇప్పుడు మనం యాక్ట్ చేసినా, మాట్లాడినా, ప్రవర్తించినా, ఏం చేసినా మనం ఎట్లా ఉండాలి చెప్పండి?
నేను పరలోక పౌరుణ్ణి అన్నట్టు ఉండాలి కదా. అమెరికా వాళ్ళు మన దగ్గరికి వచ్చినారంటే వాళ్ళు ఎంత గర్వపడతారో తెలుసా? నేను ఎవరిని? అమెరికా సిటిజన్. చాలా గర్వపడతారు వాళ్ళు వాళ్ళ పౌరసత్వాన్ని. ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాం చెప్పండి? మన పౌరసత్వాన్ని కూర్చున్నటువంటి గౌరవం ఏమన్నా మనకు తెలుసా? ఆ హుందాతనం మెయింటైన్ చేస్తున్నామా? కూర్చోబెట్టింది పరలోకంలో కానీ మన సంచారాలంతా ఎక్కడ ఉంటాయి? పక్షిరాజు లాంటి వాళ్ళు మనం కూడా. పక్షిరాజు అంటే ఎత్తైన చోట గూడు కట్టుకుంటుందంట. ఎవరు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద గూడు కట్టుకొని తిరిగేదంతా సమాధుల్లో. ఎక్కడ శవం దొరుకుతుందా ఎక్కడ శవం దొరుకుతుందా అని వెతుక్కుంటూ దాని ఎరకొరకు అక్కడ తిరుగుతూ ఉంటుంది. విశ్వాసి అని చెప్పుకుంటున్నావు కానీ నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ తలంపులు ఎలా ఉన్నాయి? దేని మీద నీ లక్ష్యం? భూసంబంధమైన వాటి మీదనే లక్ష్యం పెడుతున్నావా? పరసంబంధమైన వాటిని గురించి ఆలోచిస్తుంటున్నావా? ఆత్మ సంబంధమైన ఉచ్చ స్థాయిలోనికి వెళ్ళాల్సినటువంటి వారు. అది హెర్మోన్ యొక్క అనుభవం. చివరిగా దక్షిణానికి వస్తే గిలాదు పర్వతం మనకు కనపడుతుంది. చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒకటి రెండు మాత్రం నేను చెప్తాను. చూడండి, మొట్టమొదటిగా ఆదికాండం 31వ అధ్యాయం 52వ వచనం. ఆదికాండం 31వ అధ్యాయం 52వ వచనం. హాని చేయవలనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభములను దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభము సాక్షి. 46-47 వచనాలు. మరియు యాకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనం చేసిరి. లాబాను దానికి యాగర్ షహదూత అని పేరు పెట్టాను. అయితే యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టాను. సో గిలాదు అనేటువంటి మాట లేక గలేదు అనేటువంటి మాట ఫస్ట్ టైం ఇక్కడ మనకు కనపడుతుంది. యాకోబు దానికి గలేదని పేరు పెట్టాడు. అక్కడ ఏం జరిగింది? మొట్టమొదట ఎందుకు దానికి గలేదని పేరు పెట్టాడు? నువ్వు ఈ కుప్ప దాటి అటు రాకూడదు, నేను ఈ కుప్ప దాటి నీ దగ్గరికి రాను. ఎవరితో? లాబాను ఎవరు? యాకోబుకు. మామూలు మామ కాదు, మేనమామ కదా. ఇద్దరు పిల్లలు ఇచ్చిన మామ. ఇప్పుడు మామతో అంటున్నాడు, మామ నువ్వు ఇటు రావడానికి లేదు, నేను అడ్డానికి రాదు, దాట. ఈ కుప్ప సాక్షి మన ఇద్దరికి. సో సెపరేషన్. ఎందుకు మేనమామతో సెపరేషన్ తనకు? ఈ మేనమామ ఎట్టట్టుడంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టే మామయ్య కదా. అబ్రహాం ఎలియాజర్ని పంపిస్తే తన కూతురు పెళ్లి విషయానికి వచ్చేసరికి ఎక్కడ లేని భక్తి వచ్చింది. ఇది యెహోవా వలన కలిగిన కార్యం, మనం అవునని కానీ కాదని కానీ చెప్పగలం. ఎంత భక్తితో కూడా మాట్లాడతాడు. మళ్ళీ మోసాలు చేయాల్సి వచ్చినప్పుడు మోసాలు చేయడమే. అసలు ఇప్పుడు యాకోబును తరిమింది దేనికి? కారణం ఏంటి చూడండి. ఎందుకు తరిమాడు? 27వ వచనం నుండి. నీవు నాకు చెప్పక రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేమి? సంబరములతోనూ పాటలతోనూ మద్దెలతోనూ సితారాలతోనూ నిన్ను సాగనంపుదనే. అయితే నువ్వు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పట్టుకొని లేక పిచ్చి పట్టినట్లు ఇల్లు చేస్తే మీకు హాని చేయటకు నా చేతనవును. అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నువ్వు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలకకూడదు, జాగ్రత్త సుమి అని నాతో చెప్పాను. నీ తండ్రి ఇంటి మీద బహు వాంఛగలవాడవే వెళ్ళగోరినట్లు వెళ్ళుము. దేనికి వచ్చాడంటే ఇప్పుడు చెప్పండి. పోతే పోయావు కానీ నా దేవతలు ఎందుకు పట్టుకెళ్తున్నావు నువ్వు?
ఇది యెహోవా వలన కలిగిన కార్యం అంటే భక్తిగా. మళ్ళీ దేవతలు కూడా ఉన్నాయి. మళ్ళా ఆ దేవతలు పోతే పోయినాయిలే అనుకోవట్లే. ప్రాణం పోయినట్టుగా ఆయాసంతో పరిగెట్టుకొని వస్తున్నాడు. పోతే పోయినావురా, నువ్వు పోయినా పర్వాలేదు, నా పిల్లలు పోయినా పర్వాలేదు, నాకేం కావాలా? ఆ దేవతలు ఉన్నాయి. మనం కూడా అంతే, ద్వంద్వ జీవితం. ఆదివారం మందిరంకి వచ్చినప్పుడు ఆత్మీయ భాష, ఇంటికి వెళ్ళిపోయినప్పుడు విగ్రహాల భాష. ద్వంద్వ జీవితాన్ని గడిపి యాకోబును అందుచేతనే దేవుడు వేరు చేయాల్సి వచ్చింది. తను కూడా అక్కడ మామగారి దగ్గర చాలా ప్రాక్టీస్ చేశాడు కదా. మామగారి కంటే ఇంకా చాలా ఎక్కువైనోడు, పిహెచ్డి చేశాడని రుజువుపరుచుకున్నాడు. మామగారికి మాత్రం చెప్తున్నాడు, నువ్వేమి తక్కువడు కాదు, 10 సార్లు నన్ను మోసగించావని. పాపం ఎన్నిసార్లు మోసగించాడో పాపం లాభానికి తెలియదు. ఈసారి దేవుని ఏర్పాటులో ఉన్నాడు కనుక యాకోబును దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ ద్వంద్వ జీవితం కలిగినటువంటి లాభం నుండి వేరు చేస్తూ ఉన్నాడు. వాళ్ళు వేరు చేయబడిన ప్రదేశమే గిలాదు. ఈ గిలాదు యొక్క అనుభవంలోనికి వచ్చావా నువ్వు? పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో, ప్రభు కొరకు మాత్రమే జీవించే విషయంలో, ప్రతిష్ఠిత జీవితాలు కలిగి ఉండే విషయంలో, ఎవడైనా వీటిలో చేరక తాను ప్రత్యేకపరుచుకోవాలి. ఆ ప్రత్యేకపరుచుకునే విషయంలో నీ మేనమైన పర్వాలేదు, ఏం చేయాలా? ఈ కుప్ప దాటి ఆడడానికి వీలేదని చెప్పాలి. మనకు కుప్పలుంటే కాదు అసలు. మామ ఇంకా ఏదైనా కుప్పలు ఉంటే పక్కకు తీసేస్తాను, మార్గం సరళం చేస్తాను, వచ్చిపోతూ ఉండు. నీ ఆచారాలు, నీ అలవాట్లు, నీ సాంప్రదాయాలు, నీ పద్ధతులు మేము పాటిస్తాం. మా సాంప్రదాయాలు, మా అలవాట్లు, మా పద్ధతులు కూడా మీరు పాటించు. మనకెందుకు మామ ఈ గొడవలన్నీ చెప్పు. నువ్వు నాకు మేనమామవి, మేనల్లుడిని. అసలు 2 అమ్మాయిలు ఇచ్చావు నాకు, నీతో ఎందుకు గొడవ అంటాం మనం. రాజీ పడకండి. అన్య సాంప్రదాయాలతో, అన్య ఆచారాలతో రాజీ పడవద్దు. గిలాదు యొక్క అనుభవంలోనికి రా, ప్రత్యేకపరుచుకునేది. ఖచ్చితంగా చెప్పు, ఈ కుప్ప దాటి నువ్వు రాకూడదు అని. వి షుడ్ హ్యావ్ ఏ బార్డర్ లైన్. ఇంతవరకే నీ స్నేహమైనా, నీ బంధువులైనా, నీ ఆప్తులైనా, ఎవరైనా కూడా దేవుని వాక్యం యొక్క నియమాల్ని అతిక్రమించడానికి వీలు లేదు. ఇది గీత, ఇది దాటి నువ్వు రావడానికి వీల్లేదు. నువ్వు ఎవరైనా పర్వాలేదు. ఆ స్టాండర్డ్స్లోకి వస్తున్నామా మనం? రక్షించబడ్డావు ఏ అనుమానం లేదు, ఐగుప్తులోంచి బయటకు వచ్చావు ఏ అనుమానం లేదు. ఈ ప్రత్యేకించబడేటువంటి జీవితం విషయంలో ఎలా ఉంటున్నావు? నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? గీత గీయగలుగుతున్నావా? ఇంతవరకే అని ధైర్యంగా చెప్పగలుగుతున్నావా? ఇది దాటి మీరు రావడానికి వీల్లేదని చెప్పగలుగుతున్నావా? న్యాయాధిపతులు 7వ అధ్యాయం. న్యాయాధిపతులు 7వ అధ్యాయం 3వ వచనం. అందరికి కలిసి చదువుకున్నాం. న్యాయాధిపతులు 7వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినున్నట్టుగా ప్రకటించమని గిద్యోనుతో చెప్పాను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్ళు ఎంతమంది అండి? ఎంతమంది వచ్చారు? 32,000 వచ్చారు. ఎంతమంది వెళ్ళిపోయారు? నాకేమనిపిస్తుంది అంటే, ఇక్కడ ప్రకటన చేసింది ఏమని చెప్పండి? రే, ఎవడన్నా పిరికోడు ఉంటే వెళ్ళిపోండిరా అని. ఎవరన్నా పిరికోడు ఉంటే వెళ్ళిపోండిరా అంటే, పిరికోడినైనా కూడా మనసు చంపుకొని
ఎవడన్నా నన్ను పిరుకోడు అనుకుంటారేమో అని ఆగడానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు. ఏం చేశారంట, ఇదే ఛాన్స్ వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోయారు. గిలాదు కొండ ఏం నేర్పిస్తుంది చెప్పండి? ఆ కొండ మీద ఎవరుంటానికి వీల్లేదు, ఎవరుంటానికి వీల్లేదు, పిరుకోళ్ళు ఉండడానికి వీల్లేదు. అందుకే నరకంలో పడే గుంపులో మొదటి గుంపేది పిరుకోళ్ళే. రక్షణ పొందుతాం కానీ మనకు చాలా పిరికితనాలు. ఏమవుతుందో ఏమో, ఏమవుతుందో ఏమో, ఏం నష్టం కలుగుతుందో ఏమో, వాళ్ళు ఏమంటారో ఏమో, వాళ్ళు తిడతారేమో, వాళ్ళు కొడతారేమో. క్రైస్తవులు అని చెప్పుకుంటే మనకు చాలా భయాలు ఉంటాయి. ఓ విశ్వాసి, నువ్వు పిరికోడు అయితే ఏ కొండ దిగిపోవాలా? గిలాదు కొండ మీద ఉండటానికి వీల్లేదు. ఇశ్రాయేలు యొక్క స్వాస్థ్య భాగాన్ని అనుభవించడానికి నీకు వీలు లేదు. ఏ అనుమానం లేదు, వాడు చాలా ఉన్నత దేహి, రాక్షసి. వాడు 10 అడుగులు ఎత్తు, 4 అడుగులు వెడల్పు కలిగినటువంటి దేహం కలిగినటువంటి వాడు. కానీ ప్రభు ఇచ్చేటువంటి అభయం ఏంటి చెప్పండి? వానికి మీరు భయపడవద్దు. సీహోనుకు చేసినట్టుగా మీరు వీడికి కూడా చేస్తారు. నేను అప్పగిస్తున్నాను వాడిని, వాడి జనాన్ని, వాడి రాజ్యాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. ఇశ్రాయేలు విజయోత్సవంతో ముందుకు వెళ్ళారు. చెప్పబడిన మాట, వానిని, వాని సంతతిని, వాని రాజ్యాన్ని, వారికి కలిగిన సమస్తాన్ని కూడా వారు స్వాధీనము చేసుకోగలిగారు. బీ ఏ గుడ్ ఫైటర్, ధైర్యశాలిగా ఉండు, వీరుడిలాగా పోట్లాడు. ఈ మధ్యలో టీవీలో ఒక వ్యక్తిని గురించి ఒకటే చెప్తా ఉన్నారు, దినమంతా ఆయన గురించే. ఎవరైనా ఏమి కారణం? కారణం ఏంటి? దేశం కొరకు తాను చూపిన సాహసం. నా ప్రాణం పోయినా పర్వాలేదు. మీరు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పను. ఒక సాధారణమైన ఒక వ్యక్తులు ఒక దేశం కొరకు తమ ప్రాణాలను సైతం త్యాగం చేయగలుగుతుంటే, యేసు ప్రభు సైన్యంలో చేరిన సభ్యుడిని అని చెప్తావే, ఆయన దండులో చేరిన సైనికుడిని అని చెప్తావే, నువ్వు ఇంకా పిరికోడిగా ఉంటే ఏం లాభం చెప్పు? గిలాదు కొండ యొక్క అనుభవం నీకుందా? మీరు ఈ నామమును గుట్టి ప్రకటించకూడదు, బోధించకూడదు, జాగ్రత్త, మీ ప్రాణాలు తీస్తాము అని అంటే ఏమన్నారండి వాళ్ళు? మీరే చెప్పండి సార్, ఏది న్యాయం? దేవుడు చెప్పిన మాట చేయమంటారా, మీరు చెప్పిన మాట చేయమంటారా? వాళ్ళు ఏలో ఏమి అదురు కనపడలే, బెదురు కనపడలే. మళ్ళీ పోయి ప్రకటిస్తూ ఉంటే తీసుకెళ్ళి జైల్లో వేశారు. జైల్లో వేసి మరుసటి రోజు విచారణకు తీసుకురమ్మని చెప్పి పంపిస్తే వీళ్ళు అక్కడ లేరు. వీళ్ళు ఎవరు వచ్చారు, ఎవరు తాళాలు తీశారు, ఎవరు పట్టుకెళ్ళారు వీళ్ళని అని అంటే, వాళ్ళు వచ్చి చెప్తున్నారు, సార్ మేము పోయి చూస్తే చెరసాల తలుపులుగానే ఉన్నాయి, తాళాలుగానే ఉన్నాయి, దాని ముందున్న సెంట్రీలు కూడా తుపాకులు పట్టుకొని అట్టగానే ఉన్నారు సార్, కానీ మన లోపల మనుషులు లేరండి. దేవుడు ఆశ్చర్యంగా వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. అనుకున్నారా మనలాగా బలిసి ఉంటే బలిసాగులన్నా దీన్ని బతుకుదాం, కానీ ఈ కష్టాలన్నీ మనకెందుకు, వద్దురా బాబు ఈ సేవ మానేద్దాం అనుకున్నారా? లేదు. దొరుకుతామన్న భయం కూడా లేకుండా మళ్ళీ వీధుల్లో పోయి ప్రచారం చేయడం మొదలెట్టారు వీళ్ళు. చెరసాల్లో దొరకని వాళ్ళు ఎక్కడ దొరికారు? వీధుల్లో దొరికారు. భయం లేదా మీకు? అలా ఉండాలి మనది. ప్రభు కొరకు ప్రాణాలని సైతం పెట్టగలిగిన శూరులుగా, వీరులుగా ఉండాలి. ఒకవైపు చూస్తే 1,00,000కు మించిన మిథ్యానీయులు, వచ్చిందే 32,000 అని అంటే 22 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. మిగిలింది 10,000. ఈ 10,000తోనైనా యుద్ధం చేద్దామనంటే దేవుడు అంటాడు, అబ్బాయి అది కూడా లెక్క చాలా ఎక్కువ అనిపిస్తుంది నాకు. మరి ఏంది ప్రభా, ఎంతమంది తీసేయమంటావు ఇందులో నుంచి? వీళ్ళకు కూడా ఒక టెస్ట్ పెట్టు.
నీళ్లు చేతికి అందించుకొని కుక్క గతికినట్టుగా గతికే వాళ్ళని పక్కకు పెట్టు. కృంగి మోకాళ్ళ మీదకి వచ్చినటువంటి వాళ్ళని పక్కన పెట్టు. కృంగి మోకాళ్ళ మీదకి వచ్చిన వాళ్ళు 9,700 మంది. వాళ్ళందరినీ పంపిస్తే మిగిలింది ఎంత? 300. చాలండి. ప్రభు కొరకు రోషం కలిగిన వాళ్ళు, ప్రాణాలని పణంగా పెట్టేదానికి ఇష్టపడేవాళ్ళు. పిరికితనం లేకుండా ప్రభు కొరకు నిలబడేవాళ్ళు చాలు. 300 మంది ఉన్నారు. యుద్ధం వాళ్ళు చేయలేదు. ఎలా చేశారు యుద్ధం చెప్పండి? వాళ్ళకి ఇచ్చిన ఆయుధాలు ఏంటి? ఓ చేతిలో కొండ, ఇంకో చేతిలో దివిటి. ఆ దివిటి కూడా మళ్ళీ ఏం చేయాలా? కొండలో పెట్టుకొని పోవాలా. గిద్యోని చెప్పిన మాట ఏంటంటే, ఎవరే మీరు ఏం చేయకుండా, ఏం పోట్లాడాల్సిన అవసరం లేదు, నేను బోర ఊతాను. బోర ఊదిన తర్వాత యెహోవాకు జయము, గిద్యోనికి జయం, యెహోవాకు జయం, గిద్యోనికి జయం. స్లోగన్ వచ్చిందా? నేర్చుకోండి చెప్పి పంపించాడు. ఆ రాత్రి మిద్యానీల సైన్యం చుట్టూ వీళ్ళు చేరారు. ఆ కుండల్లో దివిటీలు పెట్టుకొని యెహోషువ కుండ బౌలు కొట్టాడు. వీళ్ళు కుండలు బౌలు కొట్టి యెహోవాకు జయం, గిద్యోనికి జయం కేకలేయడం ప్రారంభించారు. కుండల్లో దాచబడిన ఈ దివిటీలన్నీ 300 దివిటీలు ఒక్కసారి బయటికి రాగానే గొప్ప వెలుగు కనపడింది. ఆ వెలుగులో వీళ్ళు వేస్తున్నారు కేకలు, యెహోవాకు జయం, గిద్యోనికి జయం అని కేకలు వేస్తున్నారు. వీళ్ళు ఉలిక్కిపడి లేచారు. లేచిన తర్వాత వాళ్ళు అనుకున్నారు, అయిపోయింది మన పని. జయం అని ఎప్పుడు అంటారు? గెలిచిన తర్వాత, గెలవకముందా? గెలిచిన తర్వాత అంటారు. అంటే వీళ్ళు వచ్చేసారు, వాళ్ళు గెలిచేశారు, అయిపోయిందన్నమాట. నా ఎదురుగా నిలబడినోడు నా స్నేహితుడు కాదు. ఎవరు? వాడు శత్రువు అన్నమాట. వాళ్ళనే పొడుచుకున్నారు, చచ్చిపోయారు. యుద్ధం నువ్వు కాదు చేసేది, ఆయన చేస్తాడు. కానీ కావాల్సింది ధైర్యశాలురు కావాలి. గిలాదు కొండ యొక్క అనుభవంలోనికి రా. పిరికివాడుగా ఉండవద్దు. పిరికివాడుగా ఉన్న వాళ్ళందరినీ పంపించేయమంటున్నాడు. పాలు తేనెలు ప్రవహించే దేశం యొక్క స్వాస్థ్య యొక్క అనుభవంలోనికి వాళ్ళు రావాలి. అది ప్రభు కోరుకుంటూ ఉండేది. వాళ్ళు అంటున్నారు, మాకివ్వయ్యా, ఈ ప్రదేశం మాకివ్వు. వాళ్ళు ఎంత ఉన్నత దేహులైనా పర్వాలేదు, వాళ్ళు ఎంత బలశాలురైనా పర్వాలేదు, మేము దాన్ని స్వాధీనపరుచుకుంటాము, మాకు కావాలి ఈ స్వాస్థ్యాన్ని. వాళ్ళ ఆశను వ్యక్తపరిచారు. ప్రభు వాగ్దానాల మీద ఆధారపడ్డారు. ప్రభు ఇచ్చినటువంటి అభయాన్ని ధైర్యంగా తీసుకున్నారు. ఓ ప్రభా, నువ్వు మాతో కూడా ఉంటే చాలు, నువ్వు చెప్పావు కదా భయపడొద్దని. ముందుకు వెళ్తాం. వెళ్ళారు, స్వాధీనపరుచుకున్నారు. అటువంటి అనుభవంలోనికి ప్రభు నిన్ను నన్ను తీసుకుని వచ్చినగాక. ప్రార్థన చేసుకున్నాను.